షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నీ కూతురు ఎవరితోనో లేచిపోయింది. నీ కూతురికి ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దగ్గరికి పంపించి డబ్బు సంపాదిస్తున్నావు? రేయ్, ఏమంటున్నావురా నువ్వు? ఇంకో తప్పు జరిగిపోయిందండి. వాళ్ళ ముందు నేను తలదించుకోవాలా? తప్పైపోయిందని చెప్పి అందరి కాళ్ళు పట్టుకోవాలా? ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చెప్తారా సమాధానం? వాళ్ళ అమ్మా నాన్నలకి ఏం చెప్తారా? పెళ్ళికొచ్చిన బంధువులకి అందరికీ ఏం చెప్తారు? ఈ అమ్మాయి చేసుకోబోయేవాడికి ఏం చెప్తారు? ఇంకో తప్పు జరిగిపోయిందండి. వాళ్ళ ముందు నేను తలదించుకోవాలా? తప్పైపోయిందని చెప్పి అందరి కాళ్ళు పట్టుకోవాలా? ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చెప్తారా సమాధానం? వాళ్ళ అమ్మా నాన్నలకి ఏం చెప్తారా? పెళ్ళికొచ్చిన బంధువులకి అందరికీ ఏం చెప్తారు? ఈ అమ్మాయి చేసుకోబోయేవాడికి ఏం చెప్తారు? నేను చేసిన తప్పుకి నీ తండ్రో నీ అన్న చచ్చిపోయి ఉంటే అబ్బా అదేంటో నీకు తెలిసొచ్చేది. నాకు జరిగిన అన్యాయానికి మీరు మీ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. ఆడదాని శాపం ఊరికే పోదని నాకు తెలుసమ్మా. నాకు ఆ అనుభవం ఉంది. నువ్వు అనుకున్న శాపం నెరవేరాలి అంటే నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, నాతో రమ్మా. మీ ఫ్రెండ్ నాకు మంచి ఫ్రెండ్ అండి. నేను నా ఫ్రెండ్ మిమ్మల్ని ఒకసారి కలిసాం. మీరు నాకు గుర్తున్నారు. మీరే నన్ను మర్చిపోయినట్టున్నారు. సరస్వతి, ఎక్కడికెళ్ళావే? వాడితో లేచిపోయి అందరిలో నన్ను తలదించుకునేలా చేసావు కదే. నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి వాడితో వెళ్ళిపోతే నేను చేతులు కట్టుకుని కూర్చుంటాననుకున్నావా? నిన్ను వాణ్ణి ఇద్దరిని వదలను. ఈ వీర్రగం అంటే ఏంటో చూపిస్తాను. ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చారేంటి అన్నయ్య? ఏమోరా, అన్నయ్య
ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చారేంటి? సరస్వతి గురించి మీతో మాట్లాడదామని వచ్చాం. సరస్వతిని పెళ్లి చేసుకోమని అడుగుదామని వచ్చాం. నీ మరిది కిడ్నాపర్ మాత్రమే కాదు, ప్రేమికుల్ని కలిపే బ్రోకర్ కూడా అన్నమాట. రేయ్ ఏం కూసావురా? నా భర్త గురించి గాని, నా మరదల గురించి గాని, ఆ అమ్మాయి గురించి గాని ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. ఏంటి రెచ్చిపోతున్నావు? రేయ్ పెళ్లి పీటల మీద నుంచి ఎవరితోనో లేచిపోయిందని ఊరందరికీ చెప్తాను. ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడి నిన్ను నరికి ముక్కలు చేస్తాను. థ్యాంక్ యూ. ఏమండి ఏమండి? ఏందమ్మా? ఈయనేమైనా మీ ఇంటికి వచ్చారా? లేదమ్మా. ఏ? ఏ ఆడపిల్లకైనా పెళ్లి చూపులన్నా పెళ్ళన్నా మొదట బెరుగ్గానే ఉంటుంది. సంపంగి వెళ్ళండమ్మా, వెళ్ళి గదిలో మాట్లాడుకోండి. వెళ్ళు సంపంగి, వెళ్ళు. ప్రతి క్షణం అత్త పెడుతున్న టార్చర్ని భరిస్తున్న ప్రియకి నాతో సంసారం చేయాలని ఎలా ఉంటుంది? అంటే మీ ఇద్దరు ఒకటి కాకపోవడానికి కారణం నేనంటావా? అవును, ముమ్మాటికి నువ్వే. నీకు అంతగా అది నచ్చకపోతే, తన మొహం చూడడం ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండద్దు. నాన్న నువ్వు కలిసి ఇప్పుడే ఊరెళ్ళిపోయి. ఆగండి. మళ్ళీ ఆ గడప తొక్కనని నా మీద ప్రమాణం చేసిన తర్వాతే ఈ గుమ్మంలో అడుగు పెట్టండి. ఏంటి సంబయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ దగ్గర నుండి అలాంటి మాట తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు మాట ఇవ్వకపోతే మీకు నాకు సంబంధం లేదని ఇప్పుడే బిందుడు నీళ్లు పోసుకుంటాను. నేను దూరం అయిపోకూడదు అనే భయం నీకుంటే మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కకు. సింధుని నేను ప్రేమిస్తున్నాను. తను నాకు దక్కకుండా పోతాడన్న నిరాశలో, తనని నేనే పెళ్లి చేసుకోవాలన్న ఆశతో నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని అలా చేశాను. కానీ ఈ నా గదిలో ఉన్నారని నాకు తెలియదు.